ఓం గం గణపతే నమః. నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను ఈ వీడియోలో ఓంకారం యొక్క విశిష్టత గురించి చెప్పదలుచుకున్నాను అండి. మనలో చాలామంది ప్రశాంతత కోసం నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీత రూపంలో ఆస్వాదిస్తారు. పంచభూతాలలో శబ్దం అన్నిటికంటే ముందు ఉంటుందని పండితులు చెప్తున్నారండి. ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుందట. శబ్దానికి ఆధారం ఏంటంటే ఓంకారం. నిజానికి ఓంకారం ప్రతి దేహంలో ఉంటుందండి. ఓం అనే శబ్దం చేయగానే ఆ తరంగాలతో దేహం పులకితం అవుతుంది. ఓం అనేది మంత్రం కాదు, మత సంబంధమైనది అసలే కాదు. వేదాలలో విశిష్టమైన నిక్షిప్తమైన ఓంకారనాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం అన్నమాట. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉపవాస దీక్షల్లో కూడా ఆరోగ్యవంతంగా ఉండటం వెనుక కారణం ఏంటంటే ఓంకార నాదమే. విదేశాలలోని విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిశోధనలో సైతం ఓంకారం మృత్యుంజయ జపం అని బయటపడిందనమాట. ఓంకారాన్ని మతాన్ని ముడిపెట్టడం వల్ల ఓంకారం చేసే మేలు పరిమితం అవుతుంది. ఓంకార ఉచ్చారణం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నాభిలో నుంచి లయబద్ధకంగా ఓంకార పదాన్ని వలగగలిగితే మానవుడు ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. ఓంకారం 15 నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుందన్నమాట. ఊపిరితిత్తులు పనితీరు మెరుగుపడుతుందన్నమాట. జీర్ణ ప్రక్రియ సవ్యంగా సాగుతుంది. కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది. థైరాయిడ్ పనితీరును క్రమబద్ధం చేస్తుంది. ఓంకారంలో ఉన్న మహత్యం ఇదే అన్నమాట. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ రోజు ఓంకారముని చెప్తే చాలా మంచిదని ఆరోగ్యపరంగా విశ్వంలో ఉద్భవించిన మొదటి ధ్వని అయిన ఓంకారం అని చెప్పుకుంటాం కదా. అకార ఉకార మకార శబ్దాలతో కలిపి ఓంకారం అనేది ఏర్పడింది అనమాట. అందుకే ఓంకారానికి అంత ప్రాముఖ్యత ఉన్నది. ధ్యానము యోగా చేసేటప్పుడు కూడా ఓంకారాన్ని జపిస్తూ ఉంటాం అన్నమాట. ఓంకారం జపించడం వల్ల మొదట రిలీఫ్నెస్ వస్తుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఓం జపించే సమయంలో వచ్చే కంపనాలు మన నాడీ వ్యవస్థపై పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. మనసును ఆత్మను ఒకే చోట ఉండేటట్టుగా చూస్తుంది అనమాట. ఏకాగ్రత కూడా పెరుగుతుందండి ఓంకారం చేసుకోవటం వల్ల. ప్రతిరోజు ఓంకారం జపించడం వల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. ఓంకారంతో మనసు శరీరంకు ఏకం చేస్తుంది. మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. అదేవిధంగా అన్ని సమస్యలు కూడా ప్రభావవంతంగా పరిష్కరించుకోగలుగుతాం అన్నమాట. ఓం అని జపించడం వల్ల మనసుకి హాయినిస్తుంది. ముఖ్యంగా జ్ఞాపశక్తి కూడా మెరుగుపడుతుంది. ఓం జపించడం వల్ల కోపం, ఆవేశం వంటి కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. అదే కాకుండా ఇంకొకటి ఉపయోగం కూడా ఉంది. ఒత్తిడి నుంచి కూడా రిలీఫ్ అవుతాం ఓంకారం చేసుకోవటం వల్ల. ప్రస్తుతం ఇప్పుడు ఏ పని చేయాలన్నా ఒత్తిడితో కూడుకొని ఉంటుంది. ఈ ఒత్తిడిని ఎక్కువగా తీసుకోవటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు అటాక్ అవుతాయి అన్నమాట. దాని నుంచి బయటపడాలంటే ప్రతిరోజు ఓంకారం పఠించాలి. ఓంకారం పఠించడం వల్ల విశ్రాంతి లభిస్తుంది. ఓంకారం పఠించే వ్యక్తులు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలుగుతారు. అలాగే నరాల్ని శాంతపరుస్తుంది. ఇంకో ఉపయోగం కూడా ఉందండి. అదేంటంటే నిద్రలేమి సమస్య అన్నమాట. ఆ సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది ఈ ఓంకారం. నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఓం అని పఠించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పడుకునే ముందు కాసేపు ఓంకారం పఠిస్తే త్వరగా నిద్రపడుతుంది. అదేవిధంగా మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇదే అండి ఓంకారం యొక్క ప్రాముఖ్యత. నాకు తెలిసినంత మటుకు ఈ వీడియోలో చెప్పాను.
సర్వే జనా సుఖినో భవంతు.